పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ రసాయన పురుగుల మందుపై తక్షణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానవ, జంతువుల ఆరోగ్యంపై ఈ రసాయనం చూపుతున్న తీవ్ర దుష్ప్రభావాలను పరిగణలోకి తీసుకుని పెస్టిసైడ్ యాక్ట్ 1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందు అమ్మకాలు, నిల్వ వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. రైతుల ఆరోగ్యం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ రసాయన పురుగుల మందు, దాని అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ వినియోగంపై తక్షణమే నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పారాక్వాట్ వినియోగం వల్ల మనుషులే కాకుండా జంతువుల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇటీవల ఎంపీ కడియం కావ్య పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. పొలాల్లో ఈ గడ్డి మందు పిచికారీ చేసే సమయంలో రైతులకు ఎదురయ్యే ప్రాణాపాయం, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. పెస్టిసైడ్స్ యాక్ట్ 1968లోని సెక్షన్ 27 ప్రకారం ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది. ఉత్తర్వులకు విరుద్ధంగా గడ్డి మందు విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఇక పారాక్వాట్ గడ్డి మందును తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.